ఇప్పుడు కాదు. నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు వచ్చినా ఎప్పుడు ఉన్నాయని కూడా ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపుతాడు. ఏ రోజు గవర్నమెంట్ సెక్టార్లను బాగు చేయాలనే ఉద్దేశమే ఆయనకు లేదు. అంటే గవర్నమెంట్ చేతగాని గవర్నమెంట్ నువ్వు చేయించలేవా? చేయించలేవా? నువ్వు చేయించలేనాడు. నువ్వు ఓట్లేసుకొని ప్రజాస్వామ్యంలో ఎలా అయ్యావు? నువ్వు ప్రజలకు అందరికి అనుకూలంగా పనిచేయాలా? ఉన్నత వర్గానికి నువ్వు కట్టబెట్టాలా? ఈ దిక్కుమాల మీడియా ఉంది, వాడికి దిక్కుమాల మీడియా ఉంది. వచ్చిన తర్వాత వీడియో చూసారుగా ఫ్రెండ్స్. తీవ్ర మనోవేదంతో ఒక ఆడ కూతురు మరి తన మనోవేదనను వెళ్ళబుస్తుంది. ఎందుకంటే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయటం ఎవరికి ఇష్టం లేదు. నా ఇంట్లో నుంచి అవ్వచ్చు, మీ ఇంట్లో నుండి అవ్వచ్చు, మరి ఎవరైతే పేదలుగా మధ్యతరగతులుగా ఉన్నారో వాళ్ళ యొక్క పిల్లలు మరి రేపొద్దున ఒక ఉన్నత స్థానాలకి చేరాలంటే కూడా వాళ్ళకి ఈ వైద్య వృత్తి ఒక కలగా మిగిలిపోతుంది. ప్రైవేటీకరణ కనుక జరిగితే దీని గురించి చాలా బయట వ్యతిరేకత ఉంది. అలాగే ఈ మహిళ వీర ఆవేశంతో మరి ఊగిపోతున్నారు. అలాంటి ఒక తెగింపు అందరికీ ఉండాలి, మాట్లాడాలి, బయటకు వచ్చి ఏం జరుగుతుంది ఏంటి మనకు జరిగే అన్యాయాన్ని వెలుగెత్తి చెప్పగలిగేటువంటి సత్తా మనకుంది. ఎందుకంటే మనం మహిళలు అంత బలమైనటువంటి వాళ్ళం. ఎందుకంటే మన ప్రాణాన్ని పణంగా పెట్టి మనం ఒక బిడ్డకి జన్మను కూడా ఇస్తాము. అలాంటి ఒక మహిళలం అయి ఉండి మనం శక్తి సామర్థ్యాల కల వాళ్ళమై ఉండి మరి మనకు చుట్టూ జరిగే రేపొద్దున మన పిల్లలకే ఎవరికైనా మరి డాక్టర్ చదవాలని అనిపించవచ్చు. అలాంటప్పుడు ఈ ప్రైవేటీకరణ జరిగితే ఎవరికి అన్యాయం జరుగుతుంది? మనలాంటి వాళ్ళకి ఏమన్నా న్యాయం జరుగుతుందా? వాళ్ళకి అంటే ఇప్పుడు ఎవరైతే ఇది ప్రైవేటీకరణ చేస్తున్నారో వాళ్ళకి, ప్రైవేటీకరణ చేయించుకుంటున్న వాళ్ళకి, వీళ్ళిద్దరికి మాత్రమే లాభం చేకూరుతుంది. పేదలకి, మధ్యతరగతి వాళ్ళకి వైద్య వృత్తి లేదంటే డాక్టర్ చదవాలనుకున్నది ఎప్పటికైనా కానీ ఒక కలలాగానే మిగిలిపోతుంది. మరి ఇలాంటి జనానికి అవసరమైనటువంటివి, మన పిల్లలకి మేలు జరిగేటువంటివి మరి వాటిని తీసుకెళ్ళి ప్రైవేటీకరణ చేయడం ఎంతవరకు కరెక్టు? మరి నలుగురికి అవసరమైనవి మన దగ్గర ఉంచాలి. ఏ ఒక్క విధులైనా, ఏ ఒక్క నిధులైనా మన కుటుంబాలకి అవసరమైనటువంటివి మన దగ్గర ఉంచాలి. ఈ విషయంపై మరి మీ అమూల్యమైనటువంటి కామెంట్లు, మరి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయటం కరెక్టా, మీరేమనుకుంటున్నారు దీనిపై అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ వాచింగ్. తీవ్ర మనోవేదంతో